యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయం తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడినై ఉందును. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధంగా జీవించడానికి అప్పుడప్పుడు అంతరంగంలో తీవ్రమైన సంఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. వారి తలంపులే వారికి బాధ, దుఃఖం కలుగజేస్తాయి. పరిస్థితులు అలా ఎందుకు కలుగుతున్నాయో వారు అర్థం చేసుకోలేకపోతారు. నిజంగా తరచుగా విశ్వాసులు పెనుగులాడవలసినది తమ మనస్సులోని తలంపులు, పరిస్థితులతోనే గాని బయట శత్రువుతో కానే కాదు. తమ అంతరంగంలోని పోరాటంలో వారు గెలిచి నమ్మకంతో దేవునిపై ఆధారపడితే అన్ని విషయాల్లోనూ గెలుపు వారిదే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా మనసులోని తలంపులన్నిటిలో నీకు విధేయత చూపుతూ జీవించే ధన్యతని ఈ దినాన ఇదిగో ప్రభువా, నీ ప్రజలమైన మాకు అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.